హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 8 అండ్ ఈ వీక్ అయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ సినీ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ లాస్ట్ వీడియో ఎపిసోడ్ 7 అయితే మంచిగా రీచ్ అయింది. అన్ని వీడియోస్తో పోలిస్తే మంచి వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియోకి కూడా మంచి ఆదరణ వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన ధనుష్ గారి మూవీ రాయన్, మనకు తెలుసు ఆయనే డైరెక్టర్ ఆ మూవీకి అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. అండ్ ఆ మూవీ June 13th అయితే రిలీజ్ అవబోతుందని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ధనుష్ గారే డైరెక్టర్ అండ్ ధనుష్ గారి హీరో అంటే మంచి కాంబో అది. అండ్ ఎందుకంటే తన డైరెక్షన్ తనే చేసుకుంటున్నాడు. అండ్ పోస్టర్స్లో అయితే మంచి బాడీ 6-packతో అయితే చాలా బాగుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఫర్దర్గా. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన విజయ్ దేవరకొండ గారి అప్కమింగ్ మూవీ రాజావారు రాణి గారు ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా అండ్ ఆయనతో అయితే మూవీ అనౌన్స్ అని ఎప్పుడో చెప్పారు. బట్ విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో 59th మూవీ ఇదైతే. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే దానికి సంబంధించిన ఇంకొన్ని అప్డేట్స్ అయితే త్వరలో ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన నిఖిల్ సిద్ధార్థ గారి అప్కమింగ్ మూవీ స్వయంభూ, ఆ మూవీ నుంచి అయితే ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మనకు తెలుసు దీంట్లో ఒక వారియర్ రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలన్నీ, గెటప్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వకపోతే ట్రోల్ స్టఫ్ అవుద్ది. అండ్ తన లుక్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది ఫర్దర్ గా మూవీ వచ్చాక చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కృష్ణమ్మ మూవీకి సంబంధించిన రివ్యూ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఎండ్ స్క్రీన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనకు తెలుసు వాళ్ళు May 17th అఫీషియల్ గా రిలీజ్ చేస్తామని లాస్ట్ వీక్ అయితే చెప్పారు. బట్ డ్యూ టు ఐపీఎల్ ఎఫెక్ట్ అలాగే ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల మూవీని May 31st పోస్ట్ పోన్ చేసి అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఈ సమ్మర్ అనేది ఒక పెద్ద మూవీ లేకుండానే వెళ్ళిపోతుందని చెప్పి చాలా బాధగా ఉంది. ఎందుకంటే పొటెన్షియల్ ఉన్న సీజన్ ఇది. అలాంటి సీజన్లో ఎలాంటి బిగ్ మూవీ లేకుండా చిన్న చిన్న మూవీస్, దట్టు ఆ మూవీస్ కూడా మంచి టాక్ అయితే రాలేదు. సో ఈ సీజన్ లాస్ట్ సీజన్ అయితే డెడ్ సీజన్ అని చెప్పాలి మూవీ లవర్స్కి. సో నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా అవ్వకూడదని కోరుకుందాం. ఏదైనా మంచి మూవీ వచ్చేలాగా చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే దేవరా, సో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ May 20th రిలీజ్ చేయబోతున్నారు. అనిరుద్ధ్ గారు వోకల్స్ అయితే దీనికి అందించబోతున్నారు. అండ్ ఇది ఒక మాస్ సాంగ్ అంట. అండ్ ఈ వీక్ May 20 రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన శివం అన్నారు సలార్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ తంది. సో దాని క్యారెక్టర్ సంబంధించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకున్నారు. శివం అన్నారు క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద కూలెస్ట్ క్యారెక్టర్ అంట. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు చెప్పిన అన్ని స్టోరీస్లో ఇది ఒక కొత్త యూనివర్స్ని అయితే క్రియేట్ చేయబోతుందని చెప్తున్నారు. ఆ యూనివర్స్లో కూడా ఈ క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అంటని చెప్తున్నారు మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కన్నప్ప, మన మంచు విష్ణు గారి మూవీ, ఆ మూవీలో ప్రభాస్ గారి రోల్ అయితే ఉండబోతుందని తెలుసు కదా. సో అఫీషియల్గా ప్రభాస్ గారు అయితే షూటింగ్లోకి అయితే వెళ్ళిపోయారు. ఆన్ సెట్స్ అయితే వెళ్ళిపోయారు. ప్రజెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సుహాస్ గారి అప్కమింగ్ మూవీ గొర్రె పురాణం, ఆల్రెడీ ప్రీవియస్గా ఈ ఇయర్లోనే ఫిబ్రవరిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో అండ్ May month ప్రసన్న వదనంతో మన ముందుకు వచ్చేసారు. అండ్ నెక్స్ట్ మూవీ గొర్రె పురాణంతో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆయన చాలా ఫాస్ట్గా అయితే మూవీ షూటింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఫర్దర్గా మూవీకి. ఆ మూవీకి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సందీప్ కిషన్ గారి అప్కమింగ్ మూవీ మాయావన్, ఆ మూవీకి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఆ మూవీ ప్రాజెక్ట్ జెడ్కి సీక్వల్. అండ్ ప్రాజెక్ట్ జెడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సైంటిఫిక్ మూవీ అండ్ బెస్ట్ థ్రిల్లర్ మూవీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఆ మూవీకి సీక్వెల్ అయితే రాబోతుంది. ఆ మూవీ 2024లో రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన ఉస్తాద్ రామ్ నెట్ఫ్లిక్స్తో అయితే ఒక డీల్ అయితే సెటిల్ అయింది. అదే డిజిటల్ డెబ్యూ అయితే త్వరలో ఇవ్వబోతున్నారు. వెబ్ సిరీస్ అనేది వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు రామ్ గారి చేతుల్లో. సో మేబీ హీరోగా తన వెబ్ సిరీస్ రాబోతుంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే రామ్ గారి అప్కమింగ్ మూవీ డబుల్ స్మార్ట్ నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదే ఆ మూవీకి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు May 15th. తన బర్త్డే కారణంగా జులైలో అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు మూవీ టీం. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ న్యూస్ అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్లు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి గుర్తు చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. పుష్ప 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 రాజ్.